హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ లడ్డు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పిస్తా పలుకులు వేసి బాగా వేపుకోవాలి. అవి బాగా వేగాయో లేదో తెలియాలంటే ఇలా మనం పొట్టు అనేది సపరేట్ అవుతుందండి. నేను తీసుకునేది సాల్టెడ్ పిస్తా పలుకులు. టేస్ట్ బాగుంటుందని సాల్టెడ్ తీసుకున్నాను. మీకు కావాలంటే అన్సాల్టెడ్ కూడా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఏవి తీసుకున్నా కానీ. స్టవ్ మాత్రం లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ 1 కప్పు బాదం తీసుకొని బాగా వేపుకోవాలి. బాదం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అవుతుందండి. ఇది ఒక 5 మినిట్స్ ఇలా మెల్లిగా నిదానంగా వేపుకుంటుంటే ఇలా చిన్నగా క్రాక్ కూడా వస్తుంది. ఇలా క్రాక్ వచ్చిందంటే ఇవి బాగా వేగాయని అర్థం. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు కాజు వేసుకున్నానండి. కాజు కూడా బాగా నెమ్మదిగా వేపుకోవాలండి. త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోతాయి. నెమ్మదిగా ఒక 2 మినిట్స్ వేపుకుంటే కాజు అనేవి తొందరగా వేగిపోతాయి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. 1 కప్ పల్లీలు వేసుకొని వేపుకోవాలి. పల్లీలు కొంతమంది యాడ్ చేయరండి, కానీ పల్లీలు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు డైలీ అవి తినలేరు కదండి. పల్లీల వల్ల దగ్గు, జలుబు అలాంటివి ఏమి ఉండదండి. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనం షుగర్ కానీ ఏం యూజ్ చేయకుండా చేస్తున్నాం. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి స్వీట్నెస్ కూడా అందులో యాడ్ అవుతుంది. ఇలా నెమ్మదిగా వేపుకోవాలండి. ఏది వేపుకున్నా కానీ నెమ్మదిగానే వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్లనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది, లోపల వరకు వేగి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుని ఇందులోకి 1/2 కప్ కిస్మిస్ అనేది అవాయిడ్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా దీనిలో ఉండే విటమిన్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. వేపుకున్న మన కిస్మిస్ను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మీ పిల్లలు గిట్లా తినలేరు అనుకుంటే మాత్రం కొద్దిగా తక్కువ యాడ్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి గోందు కటీరా యాడ్ చేసుకోండి. గోందు కటీరా అంటే ఏం లేదండి, ఇది ఒంటికి చలవ చేస్తుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుందండి. ఇలా తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి గింజలు తీసేసిన ఖర్జూరా 20 దాకా తీసుకోండి. నాకు 1 కప్ అనుకున్నారు కదండి, కాదండి 2 కప్స్ వేసుకున్నాను నేను. అది ఫస్ట్ 1 కప్ వేసుకున్నాను, నెక్స్ట్ 1 కప్ వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మెయిన్ స్వీట్నెస్ దీని నుంచి యాడ్ అవుతుందండి. డ్రై ఫ్రూట్స్ లడ్డూకు మెత్తగా ఉండే ఖర్జూరాలు ఉంటాయి కదండి, అవి యూజ్ చేయండి. రాయల్ లయన్ డేట్స్ అని ఇలాంటివి ఉంటాయి కదండి, మెత్తగా వస్తాయి ఖర్జూరాలు. అలాంటి వాటిని యూజ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఇలా బాగా వేపుకునేటప్పుడు ఇవి మెత్తగా అయిపోయి మెత్తటి గుజ్జులాగా ఇలా అవుతుందండి. ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అవుతుంది. నెయ్యి వేసుకోండి ఇందులోనే. ఇలా 2 కప్స్ మనం చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చల్లారిపోతాయి కదా. వీటిని ఒక్కొక్కటి ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి పల్స్గా. లేదంటే కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను చిన్నపిల్లల కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మిక్సీ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ముక్కలుగా వస్తే తినలేరు. ఇలా పల్స్గా మిక్సీ చేస్తే నమలడానికి కానీ ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పల్స్గా మిక్సీ చేస్తున్నాను. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ ఇలానే మిక్సీ చేసుకోవాలండి. 1 సెకండ్ అట్లా తిప్పేసి ఇందులో వేసుకోవడమే. కాజు, బాదం అలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేటప్పుడు అన్నీ మిక్సీ పట్టడమే కదండి, కొన్ని కట్ చేసుకోవాలి. గోందు కటీరాని కూడా ఇలా సన్నగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. వేపి పెట్టుకున్న ఖర్జూరాలు ఉన్నాయి కదండి, అది కూడా వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల మంచిగా అంతా మిక్స్ అయిపోయి మనకు రౌండ్ బాల్స్ లాగా వస్తాయి. చూడడానికి బాగుంటుంది, పిల్లలు తినడానికి బాగుంటుంది. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఉండలాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు ఉండలాగా ఫామ్ అవ్వట్లేదు అనుకుంటే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేపుకొని ఇందులో వేసేసుకోండి. ముద్దలాగా అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.